హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రావెల్. మనం ప్రయాగరాజ్లో ఉన్నాం. ఇప్పుడు టైం సుమారు 10 గంటలైంది. గూగులమ్మ టెంపరేచర్ 9 degrees అని చెప్తున్నది. ఇక్కడ పంతులు గారు త్రివేణి సంఘంలో స్నానం చేయమని పంపించారు. చుట్టూ ఏం కనబడడం లేదు. ఒక ప్రైవేట్ బోట్ హైర్ చేసుకున్నాను. కొంచెం భయం వేసింది కానీ ధైర్యంగా ముందుకెళ్తున్నాను. అసలు నది ఎంత వెడల్పు ఉందో కూడా ఇక్కడ మనకేం కనబడడం లేదు. ఇక్కడ నేనైతే ఫుల్గా టీ-షర్టు జర్కిన్ అన్నీ వేసుకో రెడీగా ఉన్నాను. కానీ ఇక్కడ ఈ పడవ చూడండి, ఏమీ లేకుండా నడుచుకెళ్ళిపోయి పడవ తీసేస్తున్నాడు. సూర్యుడు నిన్న రాలేదు, ఈరోజు వచ్చే అవకాశం కూడా లేదు. చుట్టూ ఏం కనబడడం లేదు. ధైర్యంగా ఎక్కాం. పడవ మెల్లగా బయలుదేరింది. చుట్టుపక్కల ఉండే పడవల చుట్టూ పక్షులు తిరుగుతూ ఉన్నాయి. లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు, అవి వేసుకొని పడవలో కూర్చున్నాం. పడవ మెల్లగా నదుల మధ్యలోకి వెళ్తున్నది. ఇది 3 నదుల సంగమమైనటువంటి ప్రాంతంలో స్నానం చేయడానికి బయలుదేరాను. బోటు వెళ్తూ ఉంటే చుట్టూ పక్షులు ఆహ్లాదకరంగా ఆ పడవ ఆయన తెలుగు రాదు, నాకు ఆయన భాష రాదు. మనం ఒడ్డు నుంచి ఇక్కడికి వచ్చి 1 kilometer డిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ పడవ ఆపుతారు. మనం ఇక్కడ స్నానం చేయొచ్చు. మొత్తం ఇవన్నీ బోట్స్. నాకు ముందు తెలియదు కాబట్టి ఫుడ్ కొనుక్కోలేదు. ఇదిగో నది మధ్యలోకి వచ్చేసాం. ఈ నది మధ్యలో పెద్ద ప్లాట్ఫారాన్ని ప్రభుత్వం వారు నిర్మించారు. తేలియాడే ప్లాట్ఫారం ఇది. దీనికి నామినల్ ఫీ ఉంది. ఈ ప్లాట్ఫారం దగ్గర ఈ పడవ ఆగుతుంది. ప్లాట్ఫారం నుంచి మళ్ళీ నీటిలోకి దిగి స్నానం చేయాలని చెప్పారు. యాక్చువల్గా నాకు స్నానం చేసే ఉద్దేశం అయితే లేదు, ఎందుకంటే చాలా చలిగా ఉంది. వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇది గంగా నది. అది ఇక్కడ ముందు గంగా నదికి పూజ చేస్తారు. కొబ్బరికాయలు, పసుపు కుంకాలు గంగా నదిలో విడిచిపెడతారు. గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని కింద నుండి ప్రయాణిస్తూ ఉంటుంది. గంగాజలం అనేది ఇక్కడ పట్టిన నీరే, కాశీలో పెట్టరు. ఇక్కడ పవిత్రంగా ఈ త్రివేణి సంఘంలో నీటిని సేకరించి దాన్ని పూజ చేసి ఇంట్లో దాచుకుంటారు. అయితే ఇగో ఇక్కడ మాకు ఫుడ్ అమ్మేవాడు కనబడ్డాడు. మేము కూడా కొన్నాం. ఫుడ్ జరగడంలో మేడం బిజీలో ఉన్నారు. పక్షులన్నీ చుట్టూ వస్తున్నాయి. వాటి శబ్దాన్ని వినొచ్చు. అయితే ఇక్కడ స్థలపొర అని ఏంటంటే, ఇక్కడ పట్టిన నీరు రామేశ్వరంలో 10 సంవత్సరాల లోపు ధనుష్కోటి వద్ద
శివునికి అభిషేకం చేయాలి. అక్కడి నుండి సంవత్సరంలో తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్రాంతంలో ఒడ్డున శివలింగం చేసి దాన్ని అభిషేకించాలి. అప్పుడు కాశీ రామేశ్వర యాత్ర అనేది పూర్తవుతుందని ఇక్కడ పంతులు గారు చెప్పారు. పదింపోకి గంగ, యమున, సరస్వతి, త్రివేణి సంగమం పరిస్థితి మధ్యలో స్నానం. తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.